రక్షణ పొందటం అంటే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకున్నట్టు, దేవుని కృపచేత వెలిగింపబడ్డట్టు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకున్నా. మరే బాబు నీ పేరు కొంచెం జాగ్రత్తగా జరగాల. ఓకేనా? పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, సర్వోన్నతుడైన దేవా, నీకు మహిమ ఘనత కలిగిన కాక. ఇదిగో తండ్రి, ఈ సాయంకాలం ఆయన నీ సన్నిధిలో తండ్రి 2025 2వ నెల తండ్రి 7వ తారీఖు ప్రభువ, ఇదిగో తండ్రి నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవానికి స్తోత్రం. ఇది మరే బాబుని బట్టి అమ్మాయిని బట్టి ప్రార్థిస్తున్నా. నీ సన్నిధిలో ప్రభువ అయ్యా తండ్రి, ఇదిగో మరే బాబు రక్షించబడుతుండగా దేవా తన జీవితం అంతా కూడా నీ నామానికి మహిమ ఘనత వచ్చినట్టు అయ్యా మీరు జరిగించండి నాయన. నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇక ముందున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదంగాను మేలుకరంగా మీరు మార్చి తను వెలిగించబడుతున్నారు కనుక అనేక మంది వెలిగించినట్టు నీ కృప ఉంచి మీరు మహిమ పొందమని ఈ కార్యక్రమానికి తండ్రి వచ్చినట్టు నాయకుని బట్టి ఇక తల్లిగారిని బట్టి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ కృప సన్నిధి తోడుగా ఉంచి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు నీకు ఒక అవకాశం ఇచ్చారు. బాప్టిజం తీసుకోవడం అంటే నీళ్ళలో మునగటం కాదు, నీ ప్రాణదేహాలన్నీ కూడా ఆయన గొప్ప చెప్పటం. ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితం వేరు, ఇప్పటి నుంచి జీవించబోయే జీవితం లేరు. సినిమాలకు కానీ, తిన్నాళ్ళకు కానీ, విగ్రహారాధన కానీ, పాపం కానీ, శాపం చేయటానికి కానీ, మనుషులు కొట్టడానికి కానీ, మనుషులను చంపడానికి కానీ, ఇతరుల భార్యను ఆశించటం కానీ ఏమి ఉండకూడదు. లోకంలో ఉన్నవాడు అన్నీ చేస్తాడు, కానీ యేసు ప్రభువులో ఉన్నవాడు ఏమి చేయకూడదు. అందుకని అన్నిటిలో జాగ్రత్తగా ఉంటావా? బాప్టిజం తీసుకోమని నేను ఒత్తిడి చేశానా? మీ భార్య ఒత్తిడి చేసిందా? మీ కుటుంబం ఒత్తిడి చేశారా? బాప్టిజం తీసుకుంటే మరి డబ్బులు ఇస్తామని చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. నువ్వు ఇష్టపూర్తి తీసుకుంటున్నావా? మరి భారతదేశం రాజ్యాంగం మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సొంతంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు యేసు ప్రభువు మతంలోకి వెళ్ళడానికి నీకు ఇష్టమేనా? రైట్, మంచిది. దేవునికి మహిమ. అందరికీ వందనాలు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసునందు విశ్వాసం ఉంచాడు తమ్ముడు. అందుకని నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి తమ్ముడికి నేను బాప్టిజం ఇస్తున్నాను. అందరూ కూడా మరి కార్యక్రమంలో ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఉపకలిగిన యేసయ్య, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. బాగుంది. ఇప్పుడు దాకా నీకు ఏం పేరు? మరే బాబు. ఇప్పుడు ఈ అబ్బాయి పేరు ఇప్పటి నుంచి స్టెఫెన్ పాల్. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. బాబాయ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఒక ఆత్మ దేవా, ఈరోజు అయా నీకు అప్పగించే భాగ్యం దేవా, నీకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ పనినైనా నువ్వు చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తమ్ముడు తన బతికినాలన్నీ కూడా భార్యకి నమ్మకంగా ఉంటూ, నీ దగ్గర నమ్మకంగా ఉంటూ విశ్వాసంగా కొనసాగే తండ్రి నీ నామాన్ని మహిమపరిచి భాగ్యం సహాయము చేయండి. ఆమేన్.